పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడంపై మహిళలు చాలా సంతోషిస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఖజానాలో డబ్బులు లేకున్నా 3000 పింఛన్లు 1000కు పెంచామన్నారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని మొదటి తేదీనే 98% పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 15వ తేదీ వరకు నదిలో ఇసుక తవ్వకాలు కూడా జరపకూడదని ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి 1వ తేదీ రాష్ట్రంలో 68 లక్షల మందికి ఈరోజు అవాతాతలకు కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు, బెడ్ మీద నుంచి లేలేని వాళ్ళకు కావచ్చు, ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఖజానా ఖాళీ, ఖజానాలో డబ్బులు లేవు. గత ప్రభుత్వం మొత్తం 10 లక్షల కోట్లు అప్పు చేసేసింది. అయినప్పటికీ ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో 3000 4000 చేస్తానని ఇవ్వటం, అంతేకాదు ఎలక్షన్ సమయంలో ఇంటింటికి పెన్షన్స్ ఇవ్వని చెప్పినా ఇవ్వకుండా అవాతాతల్ని సెక్రటరీ సచివాలయాలకు రమ్మని అక్కడ ఇస్తామని చెప్పడం, ఆ మానిటెండ్లో యాక్చువల్గా ఎంతో ఇబ్బంది పెట్టాడు. అది మా మీద కోపంతో పెట్టాడు. తెలుగుదేశం పార్టీ మా మీద కోపంతో వాళ్ళని రమ్మన్నాడు. అది వీలు కాదన్నాడు, ఇవ్వటానికి వీలు కాదు.